హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లో ఇప్పటికే మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో ఫేమస్ బుక్స్ అన్నిటినీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాం. అయితే అందులో మీకు ఏదైనా పుస్తకం కావాలంటే ఆ పుస్తకం పేరు అలాగే ఛానల్ నేమ్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలండి, మన వీడియోలు మీకు కనిపిస్తాయి. కాబట్టి మీ జీవితాన్ని మార్చే ఈ మంచి పుస్తకాల నాలెడ్జ్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇక ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి అడవిలో కోయవారు ఒకరోజు 4 మేలుజాతి గుర్రాలని తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. ఆ 4 గుర్రాలు రాజుకి ఎంతో నచ్చాయి. అయితే రాజు యొక్క గుర్రాల సేవలో ఉండే సేవకులు వాటిని అదుపు చేయలేకపోయారు. ఎంతోమంది ప్రయత్నించారు, కానీ వారి వల్ల కాలేదు. చివరకు రాజుగారు వారి రాజ్యంలో ఆ 4 గుర్రాలను లొంగదీసుకుని స్వారీ చేసిన వారికి బహుమతులిస్తానని చాటింపు వేశారు. ఎంతోమంది వచ్చి ప్రయత్నించారు. వారందరికీ ఏ ఒక్క గుర్రం కూడా లొంగలేదు. చివరగా ఒక యువకుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. నేను అన్ని గుర్రాలను లొంగదీసుకుంటాను అని ఎంతో విశ్వాసంతో అంటాడు. రాజుగారు అతనితో ఇలా అంటారు, చూస్తే చిన్నవాడిలా ఉన్నావు. ఎంతోమంది ప్రయత్నించి గాయపడ్డారు, ప్రమాదానికి గురికాపడ్డారు. నీ వల్ల ఏమవుతుంది అని అడుగుతారు. దాంతో ఆ కుర్రాడు, నా వల్ల అవుతుంది, అయితే నాకు ఒక్క 3 నెలల సమయం ఇవ్వండి, గుర్రాలను నాతో పంపండి అంటాడు. రాజుగారు అతని వివరాలన్నీ కనుక్కొని అలాగే అతనితో తీసుకెళ్లమంటారు. 3 నెలల తర్వాత రాజుగారు అతని దగ్గరికి వెళతారు. అతని ఇంటి వద్ద మైదానంలో ఆ కుర్రాడు ఒక గుర్రాన్ని స్వారీ చేస్తుంటాడు. మిగిలిన గుర్రాలన్నీ అతన్ని అనుసరిస్తూ ఉంటాయి. రాజు ఆశ్చర్యంతో ఎంతో ఆనందానికి లోనవుతాడు. అందరూ విఫలమైన ఈ విషయంలో నువ్వు ఎలా ఈ గుర్రాలన్నింటినీ కూడా అదుపు చేయగలిగావు, ఎలా స్వారీ చేస్తున్నావు అని అడుగుతారు. ఆ కుర్రాడు రాజుగారితో, నిజంగా గుర్రాలన్నీ కూడా చాలా మొండిగా ఉండేవి, అందుచేత మొదటగా ఆ గుర్రాలతో స్నేహం చేయడానికి ప్రయత్నించాను. దానికోసం ఈ మైదానంలో గుర్రాలన్నింటినీ కూడా స్వేచ్ఛగా వదిలేశాను. కొన్ని రోజులు తరువాత వాటిలాగానే నేను ప్రవర్తించడం మొదలుపెట్టాను. అవి పరుగుపెట్టినప్పుడు నేను పరుగుపెట్టాను, అవి కూర్చున్నప్పుడు నేను కూర్చున్నాను, అవి తింటున్నప్పుడు నేను తిన్నాను, అవి నిద్రపోయినప్పుడు వాటి దగ్గరే నేను నిద్రపోయాను. ఈ విధంగా అవి చేసిన ప్రతి పనిని నేను చేస్తుండేసరికి కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రాలన్నీ కూడా నన్ను కూడా వాటి స్నేహితుడిలా ఒక గుర్రంగా అనుకోసాగాయి. అలా ఒకరోజు ఆ గుర్రాలన్నిటికీ కూడా గుర్రపు కళ్ళాన్ని తీసుకొచ్చి వేయడానికి ప్రయత్నించాను. మొదట్లో గుర్రాలు వ్యతిరేకించిన కొన్ని రోజులు, కొన్ని ప్రయత్నాల తర్వాత గుర్రాలన్నీ కూడా ఆ కళ్ళానికి అలవాటు పడ్డాయి. అలా కొన్ని రోజులు వాటిపై కూర్చుంటూ గడిపాను. తరువాత వాటిని స్వారీ చేయగలిగాను. ఇలా అన్ని గుర్రాలను నా అదుపులోకి తెచ్చుకున్నాను అని రాజుగారు ఎదుటే అన్ని గుర్రాలను ఒకదాని తర్వాత ఒకటి స్వారీ చేస్తాడు. అది చూసి రాజు ఎంతో సంతోషించి ఆ యువకుడికి ఎన్నో బహుమతులిస్తాడు. అలాగే ఆ యువకుడిని ఆయన గుర్రపుశాలకి అధిపతిగా ఉద్యోగమిస్తాడు. ఇక్కడితో కథ అయిపోయిందండి. కానీ మనం నేర్చుకోవాల్సిన కథ ఇప్పుడే మొదలైంది. మనందరి జీవితంలో, మన యొక్క మనస్సులో, మన యొక్క మెదడులో కూడా 4 గుర్రాలు ఎప్పుడూ అదుపు లేకుండా పరుగుపెడుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ మన మాట వినవు. అవేంటంటే భయపడ్డం, కోపం, అసూయపడ్డం, అత్యాశకు లోనవడం. మీ బుద్ధి వాటిని అదుపు చేసే నేర్పరిగా ఉంటుంది. మనమే వాటిని మన బుద్ధి ద్వారా అదుపులోకి తీసుకోవాలి. కానీ దానికి ముందు ఈ 4 గుర్రాలతో కాదు గుణాలతో మీరు స్నేహం చెయ్యాలి. వాటిని అర్థం చేసుకోవాలి. మొదటి గుర్రం గుణం, భయం లేదా టెన్షన్ పడడం, ఎక్కువగా వర్రీ అవడం. మనందరికీ తెలుసు, ఏ సమస్యకైనా భయపడడం, టెన్షన్ పడడం వల్ల అది తొలగిపోదని. కానీ దాని గురించి అతిగా ఆలోచిస్తూ చిన్న సమస్యని పెద్దదిగా మనమే మార్చుకుంటాం. ఇలా దాని గురించే ఆలోచిస్తూ ప్రతి క్షణాన్ని భయంతో గడుపుతున్నాం. కావున ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు దాన్ని అదుపు చేసే పాజిటివ్ ఆలోచనని మనలో మనం కలిగించుకోవాలి. రాత్రి తర్వాత రోజు వస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే మీరు అనుభవించే ప్రతి కష్టాన్ని దాటితే ఆనందము ఉంటుంది. ప్రతి అవరోధం వెనుక అవకాశము వస్తుంది అని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో చెడ్డ సమయం, సమస్యలు తీరే వరకు సహనంతో వేచి ఉండండి. వాటిని తీర్చే ప్రయత్నాలను చేస్తూ ఉండండి. ఇక రెండో గుర్రం గుణం, మన కోపం. మన కోపం మన శత్రువుల కంటే ముందే మనల్ని అగ్నిలా దహించి వేస్తుంది. మన మనశ్శాంతిని దూరం చేసి
మనల్ని చెడ్డదారిలో వెళ్లేలాగా పురుగొలుపుతుంది. ఇలా మన అవకాశాల్ని కోల్పోయేలా చేస్తుంది. కుటుంబ సంబంధాలను దూరం చేస్తుంది. స్నేహితుల్ని దూరం చేస్తుంది. చివరికి మనల్నే ఒంటరిగా మిగులుస్తుంది. మనలో అశాంతిని కలిగిస్తుంది. కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడు ఈ పర్యవసానాలన్నింటినీ కూడా గుర్తించుకొని ఇవన్నీ నాకు కలగకూడదు అని మనసులోనే అనుకుని మీరు దీర్ఘంగా శ్వాస తీసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మిమ్మల్ని మీరు శాంతపరచుకోవాలి. ఎప్పుడైనా సరే మీ తెలివితో జయించండి, కోపంతో కాదు. ఇక మరో గుణం గుర్రం, అసూయ. మనందరి చుట్టూ ఉన్నవారు కారు కొనుక్కున్నారని, ఇల్లు కొనుక్కున్నారని, కొత్త ఫోన్ కొనుక్కున్నారని, విదేశాల్లో వేరుస్తున్నారని, పెద్ద ఉద్యోగం చేస్తున్నారని, వ్యాపారంలో రాణిస్తున్నారని, ఎప్పుడూ వారి సదుపాయాలను ఎదుగుదలను చూసి అయితే వాటి వెనకాల వారు పడిన కష్టాన్ని శ్రమని మనం అనుభవించాలనుకో, అవి పొందాలనుకుంటాం. అయితే ఇలా అసూయపడుతూ ఉంటే కోల్పోయేది మన ప్రశాంతతనే, మన సమయాన్నే. నిజంగా మన వద్ద ఉన్నవి కూడా చాలామంది దగ్గర లేవు. ఎప్పుడు మన వద్ద ఉన్న నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటూ, మన వద్ద ఉన్న ఆస్తుల్ని సంరక్షించుకుంటూ, మన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలి. మన వద్ద ఉన్న సదుపాయాలకు, మనకు తోడు ఉండే మనుషులకు మనం కృతజ్ఞతతో సంతృప్తితో ఉండాలి. అప్పుడే మన జీవితాన్ని హాయిగా జీవించగలం. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకండి. ఇక ఆఖరి గుర్రం గుణం అత్యాశ. మనిషి అత్యాశ ఎప్పటికీ కూడా సంతృప్తి చెందదు. ఎంత సంపాదించినా, ఎన్ని సదుపాయాలను అనుభవించినా ఇంకా ఇంకా మనం అన్నీ కావాలనుకుంటూనే ఉంటాం. కోరికలను పెంచుకుంటూనే ఉంటాం. అయితే ఈ అతిగా పెరిగిపోయే కోరికల వల్ల మనకి నిరాశ ఎదురవుతుంది. అత్యాశతో అక్రమ మార్గాల్లో, చెడుదారుల్లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి చెడు స్నేహాలను చేసి నష్టపోతుంటాం, మోసపోతుంటాం. అలాగే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బు ఎప్పుడూ మన వద్ద నిలవదు. అనేక మార్గాల ద్వారా మన వద్ద నుంచి దూరమైపోతుంది. కాబట్టి మనం మన కష్టంతో, మన నైపుణ్యాలతో, న్యాయబద్ధంగా, నిజాయితీతో తక్కువ డబ్బు సంపాదించిన ఆ సంపాదన పట్ల ఎంతో సంతృప్తితో స్వేచ్ఛగా జీవించగలం. ఇలాగే ఎంతోమంది జీవిస్తున్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి మనకున్న దాంతో సంతృప్తిగా జీవిద్దాం. శక్తివంచన లేకుండా ఎదగడానికి ప్రయత్నిద్దాం. ఇలా ఈ 4 గుర్రాలని, గుణాలని మన బుద్ధి ద్వారా అదుపు చేసుకోగలిగితే మన జీవితాన్ని ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించగలమండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక తణుకులో ఉంటుంటే మా వైఫ్ ఒక చిన్న బట్టల దుకాణాన్ని ప్రారంభించింది. పెద్ద మాల్స్లో ఉండే కాస్ట్స్, ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఏమీ ఉండవు. ఆ క్లాత్ షోరూమ్ని ఒక ఛానల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు రామన్స్ ఫ్యాషన్స్ తెలుగు. ఆ ఛానల్లో వాటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వాటిని చూసి మీకు నచ్చితే మీరు ఫోన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మీరు తణుకులో ఉంటుంటే డైరెక్ట్గా షాప్లోకి వచ్చి కూడా కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే ఇంకో 100 మందికి ఈ వీడియో వెళ్ళి మంచి చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.